కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఎక్కడ ఏం చెప్పాలో తెలియట్లేదు. మేనిఫెస్టో ఏదో పొడి చేస్తారనుకున్నారు జగన్మోహన్ రెడ్డి. చూసేసరికి అది ఎలా ఉందంటే కొత్త సీసాలో పాత సారా ఉంది. అమ్మ ఒడి చెప్పి నానబుడ్డితోటి లాగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. అమ్మ ఒడి నానబుడ్డి జగన్మోహన్ రెడ్డి. పవన్ కళ్యాణ్ ని అవహేళన చేస్తాడు జగన్మోహన్ రెడ్డి. దత్తపుత్ర అంటాడు. మరి జగన్మోహన్ రెడ్డి మద్యపాన నిషేధం చేసాకే ఓట్లకు వస్తున్నావు కదా, మందుపుత్ర ఏమైంది నీ వాగ్దానం? మందుపుత్ర జగన్మోహన్ రెడ్డి, అసలు మద్యపాన నిషేధం చేశాకనే ఓటు అడిగితే చెల్లెమ్మ అన్నావు కదా జగన్మోహన్ రెడ్డి. ఎక్కడ పోయింది చెల్లెమ్మ? ఆనాడు తెలుగుదేశం హయాంలో ఒక క్వార్టర్ సీసా 60 రూపాయలు ఉంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి దాన్ని 200 రూపాయల పైగా చేసి జోబులు కొల్లగొట్టి శవ రాజకీయాలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి. దానికి ఓటేస్తే మనం ఉరేసుకున్నట్టే. మీరందరూ కూడా గమనించండి. మరి నాకెందుకు ఓటేయాలని చెప్తున్నాను. మీ దగ్గరకు వచ్చే ఏ ప్రజానాయకుడైనా, ప్రజాప్రతినిధి, ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా, ఎంపీగా పోటీ చేస్తున్నా వ్యక్తిని అడగండి ఎందుకు మీకు ఓటేయాలని. నాకు ఎందుకు ఓటేయాలంటే గత 10 సంవత్సరాలుగా నా జీతంలోంచి 10%, మా భార్య జీతం నుంచి 10% స్వచ్ఛంద సేవ కార్యక్రమాలకు వాడుతున్నాను.